గర్భధారణ, ప్రసూతి చికిత్స, పిల్లలకు చికిత్స వంటి అన్ని సౌకర్యాలు కలిగిన ఒక పరిపూర్ణమైన ఆసుపత్రి మన సుధా ఫర్టిలిటీ సెంటర్. అగ్రిగోల్డ్ భూములు సిఐడి అటాచ్మెంట్లో ఉన్నటువంటి భూములను అక్రమంగా కొని మరలా అమ్మారు అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయినటువంటి మాజీ మంత్రి జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్కు ఏసీబీ కోర్టు ఈరోజు బెయిల్ మంజూరు చేసినట్లుగా తెలుస్తుంది. కొద్ది రోజుల క్రితమే ఇబ్రహీంపట్నంలోని ఆయన ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు జరిపి తగినటువంటి ఆధారాలు లభ్యమయ్యాయి అని చెప్పి జోగి రాజీవ్ని అరెస్ట్ చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఆయన విజయవాడ జిల్లా కారాగారంలో ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు. అయితే ఆయన ఏసీబీ కోర్టులో బెయిల్కి అప్లై చేయటం జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్నటువంటి న్యాయస్థానం ఈరోజు జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్కు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయటం జరిగింది. తర్వాత దీనికి సంబంధించినటువంటి విచారణ అయితే కొనసాగుతూ ఉంది. ఆయన పూర్తిగా ఈ కేసు నుంచి బయట పడినట్లు కాకపోయినప్పటికీ కూడా ప్రస్తుతానికైతే ఊరట లభించిందనే చెప్పుకోవచ్చు.